హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులలో వీరికి ఈ అక్టోబర్ నెల జీతాలైతే నిలిపివేత అండి. ఎవరికి, ఎందుకు, ఏమిటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేయమని ఉద్యోగులందరికీ జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఈ కఠినమైన చర్య చేపట్టింది. అసలు ఆధార్ అనుసంధానం ఎందుకంటే ఈ నిర్ణయం వెనుక కొన్ని ముఖ్యమైన ఉద్దేశాలైతే ఉన్నాయి. మొదటిది డేటా పరిశుభ్రత. ఉద్యోగుల వివరాల నమోదులో ఉన్న జాప్యాన్ని సరిదిద్దడం. రెండోది అవకతవకల నివారణ. డ్యూయల్ పేమెంట్స్ అంటే ఒకరికే 2 జీతాలు వంటి అవకతవకలను నివారించడానికి ఇది నకిలీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా నియంత్రించడానికి కూడా తోడ్పడుతుంది. మూడోది సమర్థవంతమైనటువంటి చెల్లింపులు. సరైన డేటా నమోదు చేయడం ద్వారా జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక చెల్లింపులను మరింత వేగంగా, లోపం లేకుండా ఉద్యోగుల ఖాతాలోకి చేర్చడానికి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఆర్థిక శాఖ కఠిన ఆదేశాలు. తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 25వ తేదీలోపు తమ ఆధార్ కార్డ్‌ను, అలాగే సెల్ ఫోన్ నంబర్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. వివరాలు అందించని వారికి నెల జీతం చెల్లించకూడదని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖ అధిపతులను హెచ్చరించింది. అయితే విచిత్రంగా 25వ తేదీ గడువు ముగిసినప్పటికీ చాలామంది ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని సమాచారం అయితే అందుతోంది. జీతాలు ఆపివేస్తామని చెప్పినా కొంతమంది ఉద్యోగులు ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. బహుశా గడువు పొడిగిస్తారో అనో లేదా కేవలం బెదిరింపు మాత్రమే అనో వారు భావించి ఉండవచ్చు. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 10.14 లక్షలు అంటే 10,14,000 మంది శాశ్వత అంటే పర్మనెంటు, టెంపరరీ, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి అందరూ కలిపి 10,11,000 మంది ఉన్నారనమాట. వీరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబరు వివరాలన్నీ ప్రతి నెల 10వ తారీఖు లోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్‌లో నమోదు చేయాలని గత నెలలోనే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. కానీ ఈ నెల 16వ తేదీ వరకు సగం మంది వివరాలు కూడా పూర్తి నమోదు చేయలేదన్నమాట వీరు. ఈ నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇదే విధానం. ప్రస్తుతం వివరాలు ఇవ్వని ఉద్యోగులందరికీ వెంటనే తమ సమాచారాన్ని అప్డేట్ చేయాలి. సో, గడువులోపు వివరాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో కూడా ఇదే రకమైన చర్యలు అమలవుతాయనైతే ఆర్థిక శాఖ గట్టిగా హెచ్చరించింది. ఈ నిబంధనలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు, రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్రతి నెల 10వ తేదీ లోపు ఈ పోర్టల్‌లో తమ వివరాలు అంటే ఉద్యోగి పేరు, ఉద్యోగ హోదా, ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నంబర్ అప్డేట్ చేయకపోతే ఇక నుంచి జీతాలు రావని ప్రభుత్వం తేటతెల్లం చేసింది. జీతాలు సకాలంలో పొందాలంటే ఉద్యోగులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి అనైతే తెలియజేసింది.